శ్రీ మాఘపురాణము 5వ అధ్యాయం సునకమునకు మోక్షం కలుగుట. పార్వతీదేవి శంకరుడు చెప్పిన సుమిత్రుని కథ విని సంతోషించి, నాథ, మాఘమాసములో లక్ష్మీనారాయణ పూజ చేస్తే మంచిదంటారు కదా, మరి ఆ పూజా విధానాన్ని తాము సెలవిస్తే విని ఆనందిస్తాను అని అడిగింది. పరమేశ్వరుడు, దేవి, మాఘశుద్ధ సప్తమి ఆదివారం నాడు దశమితో కలిసిన ఆదివారం నాడు గాని లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయడం ప్రశస్తమైన విషయం. మాఘశుద్ధ సప్తమి ఆదివారం సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుని మండపంలో నిలిపి పూజించాలి. ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకుని నదీ తీరంలో కానీ రావి చెట్టు కింద కానీ ఇంటిలో కానీ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి కొత్త పంచెను పరిచి దాని మీద 7 సేర్లు గోధుమలు పోసి దాని మీద ఒక కొత్త రాగి చెంబును పెట్టి నీళ్లు పోసి పంచ పల్లవాలు ఉంచి ఒక కొబ్బరికాయను తీసుకుని దాని మీద రవికిల గుడ్డ చుట్టి కలశం మీద పెట్టవలను. సూర్య స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుని ప్రతిమను కూడా ఆ మండపంలో పెట్టి ముందు విఘ్నేశ్వరుని పూజ చేసి తరువాత ఎర్రని అక్షతలు, ఎర్రని గంధము, ఎర్రని పూలు ఉపయోగిస్తూ శ్రీ లక్ష్మీనారాయణుని ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజలు జరిపి ఆవు పాలతో వండిన క్షీరాన్నము నివేదన చేయాలి. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. తరువాత అక్షతలు నీళ్లతో అర్ఘ్య ప్రధానాలు ఇవ్వాలి. ఈ విధంగా పూజ పూర్తి చేసిన తర్వాత ఒక కొత్త తువ్వాలులో సేరున్నర బియ్యము, కాయగూరలు, పెసరపప్పు, పళ్ళు మొదలైనవి ఉంచి దక్షిణ తాంబూలాలతో సహా ఒక మంచి బ్రాహ్మణునకు స్వయంపాక దానము ఇవ్వవలను. ఆయన ఆశీర్వచనాలు పొంది అక్షతలు వేయించుకోవలను. ఆ తర్వాత మాఘపురాణమును చెప్పించుకుని వినవలను. పురాణ శ్రవణం అయిన తర్వాత అక్షతలు తల మీద వేసుకోవలను. ఇలా మాఘశుద్ధ సప్తమి నాడు కానీ దశమి నాడు కానీ చేసిన వ్రతము కోటి గుణితమైన పుణ్యమునిచ్చును. దీనికి ఉదాహరణ అయిన ఒక కథ ఉన్నది. పూర్వం ఒకప్పుడు గౌతమ మహాముని శిష్యులతో తీర్థయాత్రలకు బయలుదేరును. కృష్ణానదీ తీరమును చేరుకున్నప్పటికీ మాఘమాసం వచ్చును. ఆయన ఆ నదీ తీరంలోనే మాఘమాస వ్రతమును చేయ నిశ్చయించి ఒక రావి చెట్టు కింద నివాసం ఏర్పాటు చేసుకొనును. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చింది. ఆ రోజున ఆయన రావి చెట్టు క్రిందకి చేరి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని నమస్కరించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజకు పైన చెప్పిన విధంగా మండపం ఏర్పరిచి పూజ ఆరంభించాడు. అక్కడికి ఒక కుక్క వచ్చి మండపానికి ఎదురుగా కూర్చున్నది. శిష్యులు దానిని దండాలతో కొట్టి తరిమినారు. అది ఒక ప్రదక్షిణ చేసి వచ్చి తిరిగి అక్కడే కూర్చుంది. శిష్యులు మళ్ళా దానిని తరిమినారు. కానీ అది ఇంకో 2 ప్రదక్షిణాలు చేసి వచ్చి 3వ ప్రదక్షిణం పూర్తి కాగానే కుక్క ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు గౌతముని దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఆయన, రాజా, నువ్వెవరు? నువ్విలా కుక్క రూపంలో తిరగడానికి కారణం ఏమిటి? నీ వృత్తాంతం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ రాజు, మునీశ్వర, నేను కళింగ దేశపు రాజును, చంద్రవంశంలో పుట్టినవాడును. నా నామధేయము జయచంద్రుడు. నేను సకల విద్యా పారంగతుడినై నా దేశ ప్రజల్ని ధర్మ ప్రకారము పరిపాలిస్తూ ఉండేవాణ్ణి. ఎన్నో యజ్ఞాలు చేశాను. గోదానము, భూదానము, హిరణ్య తిలాది దశదానాలు ఎన్నో చేశాను. వేసవి కాలంలో చల్లని పందిళ్ళు వేయించి చలివేంద్రాలు పెట్టించాను. శత్రువులు కట్టించి బాటసారులకు అన్నదానాలు చేశాను. చెరువులు త్రవ్వించి వ్యవసాయానికి స్నానపానాదులకి నీటి కొరత లేకుండా చేశాను. అతిథులను, అభ్యాగతులను ఆదరించాను. అయినా నేను అహంకారంతో ఒక అపచారం చేశాను. దానివల్ల నాకు ఈ సునక జన్మ వచ్చింది. ఆ విషయం చెబుతాను వినండి. ఒకనాడొక మునీంద్రుడు నా దగ్గరకు వచ్చి, నేను ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి చాలా ధనం
అనేక సంభారాలు కావాలి కదా, అందుకోసం నిన్ను ధనం అడగడానికి వచ్చానని చెప్పాడు. నేను ఆయనకి సమస్త మర్యాదలు చేసి అలాగే ఇస్తానన్నాను. ఆయన సంతోషించి, రాజా, ధార్మికుడివైన నీకు కొన్ని సూక్ష్మాలు వివరంగా చెబుతాను, విను. ప్రతి సంవత్సరము మాఘమాసంలో, అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం స్నానం, దేవతారాధన, దాన ధర్మాలు, మాఘపురాణ శ్రవణం చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది. అందులోనూ మాఘశుద్ధ సప్తమి, దశమి, ఏకాదశి, పూర్ణిమ, బహుళ ఏకాదశి, కృష్ణ చతుర్దశి, మహాశివరాత్రి, అమావాస్య, ఈ మాసములో వచ్చే ప్రతి ఆదివారము కూడా పరమ పవిత్రమైనవి. ఈ తిథుల్లో లక్ష్మీనారాయణుని సేవించి పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించిన వారికి కలిగే పుణ్యం ఎంత అని చెప్పడానికి సాధ్యం కాదు. బ్రాహ్మణులే కాక ఇతర జాతులు వారెవరైనా సరే ఈ మాఘమాస వ్రతాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పగా, నేను అతని మాటలను తేలికగా కొట్టిపారవేసి, అయ్యా మునివర్య, మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసు. నేను చేసిన యజ్ఞ యాగాది పుణ్య కార్యాల ముందు ఈ మాఘమాస వ్రతం ఎంత? మీరు చెప్పిన విషయంలో యథార్థం ఉందన్న సంగతి నాకు తెలుసును. కానీ అవి సామాన్యులైన వారికి కానీ నా వంటి ధర్మకార్యాలు చేసేవాడికి కాదు. దయచేసి ఇటువంటి ప్రస్తావన ఇంకా చాలించి నేను ఇచ్చే ధనము తీసుకువెళ్ళి యజ్ఞం పూర్తి చేసుకోండి అని గర్వంగా మాట్లాడాను. ఆయనకు కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తునప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆయనను నేను బ్రతిమాలి ఆ ధనాన్ని ఇచ్చి పంపించాను. కాలక్రమేణా నేను మరణించాను. కానీ ఆ మాఘమాస వ్రతాన్ని, బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినందుకు నాకు తర్వాత 7 సార్లు కుక్క జన్మ ఎత్తవలసి వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన ఈ మాఘవ్రతం చూసినందువల్ల ఈ దేవునికి, నారాయణునికి, మహాత్ములైన మీకు 3 సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసినందువల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం, పూర్వపు రాజరూపం లభించాయి. అయితే ఈ కుక్క జన్మలో ఉన్న నాకు పూర్వస్మృతి ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం ఏమిటో నాకు వివరించండి అని అడుగగా గౌతముని ఇలా చెప్పాడు. రాజా, నన్ను గౌతముడు అంటారు. వీరంతా నా శిష్యులు. ఈమె నా ధర్మపత్ని అహల్య. నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చే నాటికి ఈ కృష్ణా తీరానికి చేరాను. ఇక్కడ మాఘమాస వ్రతం పూర్తి చేద్దామనుకున్నాను. ఈనాడు మాఘశుద్ధ సప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. మహాపర్వదినము. ఈ రోజున మండపంలో సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అర్చిస్తున్నాము. ఆ సమయంలో ఇక్కడికి కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలైన అవాంఛనీయమైన జీవులు రాకూడదు. అందుకే ఒంటి నిండా దుమ్ము, బురద అంటుకున్న నువ్వు ఈ నైవేద్య పదార్థాలు తినడానికి వస్తే మా శిష్యులు నిన్ను వారి తపోదండాలతో బెదిరించారు. 3 సార్లు దేవునికి ప్రదక్షిణాలు చేసినందువల్ల నీకు పూర్వస్మృతి కలిగింది. అందుచేత రాజా, ఈ లోకంలో ఏ ధర్మకార్యాన్ని, ఏ పుణ్యకార్యాన్ని అవహేళన చేయకూడదు. 3 సార్లు ప్రదక్షిణం చేసినంత మాత్రానే పూర్వజ్ఞానం కలిగిందంటే ఇంకా మాఘమాస వ్రతం చేస్తే కలిగే పుణ్యం ఎంతటిదో ఊహించుకో అని చెబుతూ ఉండగా ఆ రావి చెట్టు తొర్రలో నుంచి ఒక పెద్ద కప్ప క్రిందికి దూకుతూ ఆ చెట్టుకి, మండపానికి ఒక ప్రదక్షిణం చేసి వచ్చింది. వెంటనే ఆ కప్ప ఒక మునికన్యగా మారిపోయి గౌతమునికి, మండపంలో ఉన్న దేవునికి నమస్కరించింది. గౌతముడు, అమ్మాయి, నువ్వెవ్వరు? నీ పేరేమిటి? నువ్వు ఇలా కప్ప రూపంలో ఎందుకున్నావు? కారణం చెప్పమని అడిగాడు. ఆమె గౌతమ మునీంద్రుని మండపంలో ఉన్న దేవుణ్ణి చూడగానే పూర్వస్మృతి కలిగిన ఆ మునికాంత తన వృత్తాంతాన్ని వారికి ఇలా చెప్పసాగింది. మాఘపురాణము 5వ అధ్యాయం సమాప్తం.